హాయ్, ఈ వీడియోలో హనుమాన్ దీక్ష ఎలా చేయాలి, ఏమేమి చేయాలి, దీక్ష ఎలా చేయాలి అని చూపించడము జరుగుతుంది. ఇది నా ప్లేస్. ఈ దీక్షకు నేను చూస్ చేసుకున్న ఇది నా షార్ట్ టర్మ్ గర్ల్స్. ఈ 21 days దీక్షలో నాకు సండే రోజు స్టార్ట్ అయింది 23rd March 2025కి. సో నా షార్ట్ టర్మ్ గోల్స్ వచ్చేసి ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి 18 chapters వరకు కంప్లీట్ చేసిండే. ఈ 49 chapters నేను కంప్లీట్ చేయడము, తర్వాత మెడిటేషన్ని ప్రాక్టీస్ చేయడం అట్లీస్ట్ డైలీ 1 hour, మంత్ర చాంటింగ్, ఎస్పెషల్లీ జై శ్రీరామని, బేసిక్ ఫిట్నెస్ యాక్టివిటీస్ మార్నింగ్, నో ఫోన్స్, నో సోషల్ మీడియా. తర్వాత నేను ఫాలో అయిదాం అనుకున్నది ఈ దీక్షలో కంప్లీట్గా మెటలిస్టిక్ టైప్ని రెనౌన్స్ చేయడము, ఎక్కడ పాసిబుల్ అయితే ఎక్కడి వరకు వీలైతే అక్కడి వరకు ఓన్లీ సాత్విక్ మీల్స్ తినడము, దట్ వన్స్ డే. మార్నింగ్ సూర్యోదయం ముందు పూజ చేయడము, తర్వాత సూర్యాస్తమయం అప్పుడు పూజ చేయడము, హీటర్ గీజర్ అలాంటివి వాడకుండా డైరెక్ట్ ట్యాప్ వాటర్ తీసుకోవడము, డైలీ 2 times ఎనర్జీ డెవలప్ చేసుకోవడానికి టెంపుల్కి వెళ్ళడము, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్కి ఓన్లీ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ తినడము. ఒకవేళ సరిపోని పక్షంలో దెన్ వీ కెన్ గో ఫర్ అ స్మాల్ గ్లాస్ ఆఫ్ మిల్క్. సో ఈ 21 days నో జింజర్, నో గార్లిక్, నో ఆనియన్, నో అన్వాంటెడ్ కన్వర్జేషన్. మోస్ట్ ఆఫ్ ద టైం మౌనంగా చాంటింగ్ చేస్తూ ఉండాలి. ఓన్లీ బిజినెస్ కాన్వర్జేషన్స్, మీ జాబ్ కానీ మీ బిజినెస్ కానీ ఇంపాక్ట్ అవ్వకుండా చూసుకోవాలి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అఫెక్షన్స్ కానీ ఎక్కువ బాండింగ్ కానీ వాళ్ళతో. ఇప్పుడు ఈ 21 days నా పెంట్ హౌస్లో మాత్రమే నేను స్టే చేశాను. మ్యాక్సిమం వీలైనంత వరకు, అవసరం వచ్చేంత వరకు కింద మా ఫ్యామిలీ హౌస్కి కూడా నేను వెళ్ళలేదు. ప్లస్ అద్వైత ఫిలాసఫీ మాల సారాంశం కూడా basically you need to inculcate a habit of seeing God in every person. So that is what Advaita philosophy says, starting from ఆది శంకరాచార్య నుంచి, రామకృష్ణ పరమహంస నుంచి, వివేకానంద నుంచి ప్రతి హిందూ గ్రంథం చెప్పేది అదొకటే, సీ గాడ్ ఇన్ ఎవ్రీ పర్సన్. దట్ ఈస్ హౌ వీ నీడ్ టు ప్రాక్టీస్. సో దీక్ష పర్పస్ ఇది. బేసికలీ దీనిలో నుంచి మన చెడ్డ హ్యాబిట్స్ అన్ని తీసేసి మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడమే దీక్ష సారాంశం. ఓకే, ఇప్పుడు నా పూజ అవన్నీ చూపిస్తాను. ఇది నా ఎంట్రన్స్ రూము, ఇది నా ఆఫీస్ సెటప్. ఆఫీస్ చైర్ కూడా లేకుండా కిందనే కూర్చొని నేను వర్క్ చేసుకున్నాను. ఇది నా ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి, నా బుక్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ 582 pages ఉన్నాను, అయిపోయింది ఆల్మోస్ట్. ప్రింటర్. తర్వాత ఇది నా పూజ ప్లేస్, తర్వాత ఇది నా కుకింగ్ స్పేస్. తర్వాత ద మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి దిస్ ఈజ్ మై షెల్ఫ్. సో దీనిలో బాబాజీ గారి ఫోటో, రామకృష్ణ పరమహంస, వివేకానంద అండ్ నీమ్ కరోలి బాబా ఇలా ఉంటాయి. రమణ మహర్షి ఫోటో ఒకటి ఉంది. సో దీనిలో ఇవన్నీ నా బుక్ కలెక్షన్స్. రమణ మహర్షి పాత, భగవద్గీత అనుసారము, ద మెయిన్ ఫస్ట్ బుక్ భగవద్గీత, కానీ నేను ఎప్పుడో కంప్లీట్ చేశాను కాబట్టి సో ఐ ప్రొసీడెడ్ టు ద నెక్స్ట్ స్టెప్. తర్వాత బుక్ గీతానుసారము, రాజయోగము అండ్ కుండలిని రిలేటెడ్ బుక్. ఇవన్నీ చాలా మంచి బుక్స్ ఇవన్నీ. ఇవి కొన్ని ఇస్కాన్ వాళ్ళవి కూడా ఉన్నాయి దీనిలో. తర్వాత దీస్ ఆర్ ద ఇంగ్లీష్ వర్షన్స్. సో యోగా, స్వామి వివేకానంద, పతాంజలి యోగ సూత్రాస్, సో కుండలిని అండ్ మెడిటేషన్ ఫ్రమ్ ఆనందకంద అండ్ ద లాస్ట్ 7 mindset of success. ఇది కూడా అయిపోయింది. ఇందులో చాలా బుక్స్ నేను చదివేశాను. ప్రస్తుతానికి ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఐ విల్ బీ లుకింగ్ ఫర్ రమణ మహర్షి బుక్స్.